వర్సటైల్ గా ఉంటుంది అనమాట మనకు. అంటే ఈ సినిమాలో బ్రో మనకు ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ ఉంటుంది అనమాట, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ బై బాలకృష్ణ గారు ఉంటుంది, అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంటుంది, మేనమామ మేనకోళ్ళ రిలేషన్షిప్ ఉంటుంది. సో హ్యాపీగా వచ్చి ఫస్ట్ హాఫ్ మాస్ కోసము, సెకండ్ హాఫ్ వచ్చేసి మాస్ ప్లస్ ఫ్యామిలీ కోసము. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. అన్డౌటెడ్లీ తమన్ గారు డిడ్ బెస్ట్ అనమాట. అంటే ఇది ప్రసాద్ కాబట్టి కొంచెం మీడియం రేంజ్ సౌండ్ పెట్టారు. నాకు తెలిసి ఇంకా ఈ సింగిల్ థియేటర్స్ లో కావచ్చు, ఇలాంటి మాస్ థియేటర్స్ లో డౌట్ అన్డౌటెడ్లీ కూడా పగిలిపోవచ్చు, డౌట్ కూడా లేదు. సో ఏంటంటే ఇంకొకటి బ్రో, అదే తమన్ గారు, విజయ్ గారు ఎవ్రీ వన్ వాళ్ళ బెస్ట్ ఇచ్చినారు, బాలకృష్ణ గారు కూడా బాగా ఇచ్చినారు. సో అదే చెప్తున్నాను కదా, మనకు సమరసింహారెడ్డి నరసింహనాయుడు వైబ్స్ వస్తాయన్నమాట. మన చిన్నప్పుడు మనం అంతా సమరసింహారెడ్డి నరసింహనాయుడు థియేటర్స్లో మనం చూస్తాము, ఆ వైబ్స్ మనకు వస్తుంది అనమాట చూసేటప్పుడు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. ఓవరాల్గా బాలయ్య మాస్ గురించి ఏం చెప్తారన్న? బాలయ్య మాస్ కూడా కాదు, బాలయ్య ఊరమాస్ అనమాట. సో డైలాగ్స్ కావచ్చు, నిజంగానే సంక్రాంతి బ్లాక్ బస్టర్ అన్డౌటెడ్లీ. గూస్ బంప్స్ వస్తుంది ఇప్పుడు. బాలకృష్ణ మాస్ అన్నారు కదా, ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ గారికి కనబడిన ప్రతి సీను మనకు గూస్ బంప్స్ వస్తుంది అనమాట. ఆ లెవెల్లో డైలాగ్స్, ఆ లెవెల్లో కెమెరా వర్క్, ఎగ్జిక్యూషన్ చాలా బ్రహ్మాండంగా, ఎక్కడ లేక లేకుండా క్లీన్ కట్ గా మంచి ఫైట్లు, మంచి డైలాగులు, మంచి డాన్సులు. అండ్ ఊర్వశి అయితే మాత్రం వెళ్ళిపోయింది, ఏ ఊరో తెలియదు, ఇప్పుడు వాయించి పంపించేసాడు. 4 సినిమాలు చేయదు ఇంకా. అసలు తమన్ గారు అయితే చెప్తూనే ఉన్నారు, బాబు బాక్సులు బాగోపోతే పని చేయించుకోండి, రిపేర్ చేయించుకోండి, తుప్పట్టుపోయిన థియేటర్లు ఇన్సూరెన్స్ చేయించుకోండి అన్నాడు. ఐమాక్స్ లో 2 బాక్సులు పని చేయట్లే బీజిఎంకి. ఏంటది? ఎవడైనా కత్తులతో ఫైట్ చేస్తాడు, గన్నలతో కాలుతాడు. ఈ మ్యాన్స్ హౌస్ మ్యాగీ తింటూ ఫైట్ చేస్తున్నాడండి ఈయన. అసలు ఏంటండి ఆ క్రియేటివిటీ? అసలు బాబీ గారు బాలయ్య బాబుని ఎలా చూడాలనుకుంటున్నారో, ఎలాగ కథను ఎలా నరేట్ చేయాలనుకుంటున్నారో క్లీన్ కట్ గా, చాలా బ్రహ్మాండంగా, ఎక్కడ లేకుండా అసలు చూసినంత వరకు కూడా నరాలు దిగిపోతాయండి. మ్యాన్స్ హౌస్ బ్రాండ్ ఎవడైనా బాగా తాగి ఉంటే కనుక ఒక క్వార్టర్ వేసి పండగ సినిమాకి వెళ్తే అమ్మ బాబు డబుల్ కిక్ వచ్చేస్తుంది. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఏంటి సినిమా డాకు మహారాజా పెద్దగా ఏమి ప్రమోషన్ లేదనుకున్నాం, కానీ ఎప్పుడు అసలైన ప్రమోషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇది పండగ సంక్రాంతికి అసలు ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మ ఏం సినిమారా బాబు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకన్నా ఇంకా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వేరే సినిమాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. డాకు బాయ్ అనే సినిమా, డాకు మహారాజా, డాకు బాయ్ అంటారు అనమాట. ప్రతి ఎలివేషన్ లో మీరు బాహుబలి ఇంటర్వెల్ సీన్ లో కొన్ని ఎలివేషన్ షాట్లు ఉంటాయి, కింద కూర్చునేలా ఉంటారు కదా. ఏంట్రా బాబు ఈ సినిమా కోట్లు ఖర్చు పెట్టలేదు, కానీ ఎలివేషన్ మాత్రం బేవచ్చంగా ఉన్నాయి. కోట్లు పోసేలేదు, కానీ అసలు ఫైట్ సీన్లు, ఫైట్ సీక్వెన్స్లు ఇవన్నీ కూడా డిఫరెంట్ గా చేశారు. సాంగ్స్, డాన్సులు అసలు చాలా బాగున్నాయి, ఎక్కడ లేకలేదు. అండ్ సినిమాకి అండ్ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఒక పాప స్టోరీని పట్టుకున్నారు. అందరూ అనుకుంటారు, సినిమా ఆడియన్స్ అందరూ ఏమి ఉందో ఆయన కూతురు అనుకుంటారు. సినిమా చూసినట్టుగా అర్థం అవుతుంది బాబీ గారు ఎలాగ మలుపు తిప్పారు స్టోరీని. అండ్ ఇంటర్వ్యూల దగ్గర నుంచి సినిమా కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎవడు కూర్చోడు, నరాలు దిగిపోతాయి. కానీ ఒకటే చెప్తున్నా, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా చిక్క చూడొచ్చండి, ఎక్కడా కూడా వల్గారిటీ ఏం లేదు. కొంచెం పోయిందని గట్టిగా చెప్పాలనిపించింది, అంత బాగుంది. చాలా రోజుల తర్వాత చాలా ఎంజాయ్ చేస్తూ చూసిన సినిమా. అంటే కేజీఎఫ్ని ఎలాగైతే ఎంజాయ్ చేస్తూ చూసానో ఈ సినిమాని కూడా అలాగే ఎంజాయ్ చేస్తూ చూసాను. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా 1-10 నిమిషాలు కూడా నిజంగా ఉక్కిరి చేశాడు. అలాగే ఎంట్రన్స్ సీన్లో తమను కొట్టిన బ్యాక్గ్రౌండ్ మాత్రం నిజంగా ఉల్లో తెలిపించేది అనమాట, అంత బాగుంది. నిజంగా తమనకి బిరుదు ఇవ్వాలి నందమూరి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి. కొట్టిన బాలయ్యడానికి ఏమి అయితే తెలియదు, కానీ చిండి చెండాడైతే తమను అయితే మాత్రం. అలాగే బాలయ్య అయితే మాత్రం డాకు మహారాజ్ సినిమాలో మాత్రం ఎరగదీశాడు. ఇంకా బోయపాటి తర్వాత ఆ రేంజ్ లో బాలని వాడుకుంది మాత్రం కేవలం బాబీ అనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లో మాత్రం ఎవ్రీ 5 minutes కి నిజంగా గూస్ బంప్ సీన్స్, మాస్, దాని కంటెంట్, ఒక ఫైట్ అంటూ ఉక్కిరి పిక్కిరి చేస్తారు ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఇంక ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తే సినిమా చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా దీనికి బాలయ్య ఎంత కష్టపడ్డాడో, తమను దానికంటే 4 ఇంతలు కష్టపడి ఎర్రకొట్టాడు బీజం. అక్కడనే తర్వాత ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఈ సినిమాకి. మొత్తం ఇంకా మ్యూజిక్ తో ఉక్కిరి పిక్కిరి చేస్తాడు. మా స్పీకర్ పగిలిపోతే మన భయం వేస్తుంది, అంత బాగా కొట్టాడు బీజం మాత్రం. అలాగే బాబీ కూడా డైరెక్షన్ ఎక్కడ స్లో అవ్వలేదు సినిమాని. ఫస్ట్ హాఫ్ అంతా కూడా వేరే లెవెల్లో తీసుకెళ్ళాడు. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఫ్యామిలీగా ఫ్లాష్ బ్యాక్ గా కొంచెం స్లో అయిందంటే మాసివ్ గూస్ బంప్స్ కొంచెం స్లో అవుతుంది. బట్ సినిమా అయితే బోర్ కొట్టదు సెకండ్ హాఫ్ కూడా. మళ్ళీ క్లైమాక్స్ అదే బ్యాక్గ్రౌండ్, అదే ఫస్ట్ హాఫ్ ఏ ఊపింది ఆ ఊపి మళ్ళీ క్లైమాక్స్ కూడా వస్తుంది. అలాగే బాబా యాక్టింగ్
ఎమోషన్ సీన్స్ కూడా బాగా పండించారు. టోటల్ గా ఒక మాసీ బ్లాక్ బస్టర్ గూస్ బంప్స్ అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే సక్కలు చింపేసుకుంటారు. సింగిల్ థియేటర్ అయితే బాగా ఫ్యాన్సే కాదు, అదర్ ఫ్యాన్స్ కూడా ఒక కేజీఎఫ్ లాంటి సినిమా అనేది ప్రతి ఒక్కరు కూడా ఎలివేషన్స్ లో కావచ్చు. అలాగే ఇప్పుడు సాంగ్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. అదే కొన్ని స్టెప్పులు రిమూవ్ చేశారు, బట్ ఆ సాంగ్ కూడా బాగా నచ్చింది. టోటల్ గా బాబీ తమను బాలయ్య కలిసి నెక్స్ట్ లెవెల్ లో పెట్టారు. నిజంగా నాగవంశీ గారు చెప్పినట్టే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉందన్న. టోటలీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అన్నారు. బ్లాక్ బస్టర్